ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొక దినం బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభోదయం. ఈరోజు జీవాహారము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. Acts chapter 13 verse 22. He raised up unto them David to be their king, to whom also he gave testimony and said, I have found David the son of Jesse, a man after mine own heart, which shall fulfill all my will. Amen. హల్లెలూయా. దేవాది దేవునికి స్తుతులు, వందనాలు, స్తోత్రములు కలుగును గాక. దేవాది దేవుని చేత నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడు అని పిలిపించుకున్న ధన్యత కలిగినటువంటి జీవితము కలిగినటువంటి దావీదును గురించిన సాక్ష్యము. రాజైన దావీదు దేవుడి హృదయానుసారుడు అని ఎందుకంటున్నారు అంటే, ఆయన గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం. దావీదు గారు మొదటిగా విరిగి నలిగిన హృదయము గలవాడు. రెండవది, ఆయన చిన్న వయసులోనే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్నవాడు. మూడవదిగా, దేవునిని పాటలతోనూ ఆయనకున్న వచ్చిన వాద్యములతోనూ పూర్ణ హృదయంతో ఆరాధించి పాటలతో స్తుతించినవాడు. నాలుగవది, విశ్వాసముతో గొల్యాతు వంటి శత్రువును పడగొట్టినవాడు. ఐదవది, తనను ద్వేషించే వారిని ప్రేమించేవాడు. కీడుకు ప్రతి కీడు చేయడానికి ఎప్పుడు కూడా పూనుకొననివాడు. ఆరవది, తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నవాడు. ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డవాడు. ఏడవది, తన పాపము కొరకు పరితపించి పశ్చాత్తాపడి దాని దగ్గర దేవుని కొరకు వేడుకొని విడిచిపెట్టినవాడు. ఎనిమిదవది, ఆయన తన సుఖము కంటే దేవుని మందిరమును ఎక్కువగా ప్రేమించినవారు. తొమ్మిదవది, దేవునికి ఇచ్చుటలో ఆనందించినవాడు. పదవది, దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా ఆయన తన జీవితాన్ని గడుపుకున్నాడు. ఎల్లప్పుడూ తన దీనస్థితిని కాపాడుకుంటూ దేవుని వాక్యమందు ఆనందించాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి ఆయన ముందుగా చూచినవాడు. ఈ 10 విషయాలు ఏదో కొన్ని విషయాలైనా మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుని చేత నా హృదయానుసారుడని పిలిపించుకున్న వ్యక్తిని దేవుడు ఈరోజు మన ముందు ఉంచి ఉన్నారు. ఆయనలాగా మనము పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారమై ఉంటున్నామా? సృష్టికర్తను మన చిన్నప్పటి నుంచి స్మరణకు తెచ్చుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ జీవిస్తున్నామా? లేదా వ్యక్తిగతంగా ఆయనను తెలిసినప్పటికీ సాంప్రదాయపరంగా ఒక క్రైస్తవునిగా పుట్టాను కనుక చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటూ ప్రభువుకు మీ యొక్క హృదయంలో దూరంగా ఉంచుకున్నారా? వేషధారణ కలిగిన జీవితం జీవిస్తున్నారా? ఇందులో ఈ 10 క్వాలిటీస్లో మనకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? మన హృదయ పరిశీలన చేసుకుందాం. పాపము చేసినట్లయితే దానిని దావీదు ఏ విధంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర రిపెంట్ అయ్యి విడిచిపెట్టాడో ఆ విధంగా మనము విడిచిపెట్టబడుతున్నామా మన పాపములను? దావీదు పాపములు క్షమించబడ్డాయి, అయినప్పటికీ ఆయన పాప ఫలితములను అనుభవించవలసి వచ్చింది. అతనికి కలిగిన కుమారుడు ఆయనకు విరోధ అయ్యాడు. తన కుమారుల మధ్య విరోధం వచ్చింది. అనేక రెట్లు అతని కుమారులలో
ఆ పాపము మరలా మరలా ఆయనకు కనిపించింది. నలిగిపోయిన హృదయముతో జీవించాడు ఆయన. అయినప్పటికీ అనేక మార్లు శోధింపబడినప్పటికీ ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ప్రభువును విడిచిపెట్టలేదు. మనము ఆ విధంగా ఉన్నామా? ఒక్కసారి పాపమును విడిచిపెట్టిన తర్వాత మరలా ఒక్కసారి దేవుని తెలుసుకున్న తర్వాత మరలా పడిపోతున్నారేమో జ్ఞాపకం తెచ్చుకోనండి. ఎక్కడ పడిపోయారో అక్కడ తిరిగి లేవడానికి ప్రయత్నించండి. దేవుని సహాయం అడగండి. దేవాది దేవుని మందిరము పట్ల, ఆయన సన్నిధిని అనుభవించుట పట్ల దీన మనసు కలిగి, తగ్గింపు హృదయము కలిగి, వినయ విధేయతలతో దేవుణ్ణి ఆరాధించుట పట్ల ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా దేవుని సన్నిధిని ఎక్కువగా మీ జీవితాల్లో ఆకాంక్షించండి. దేవుని ప్రథమ స్థానంలో ఉంచినట్లయితే దావీదుకు ఏ విధంగా జయమిచ్చి నడిపించి ఆయన్ను ఉన్నత స్థానంలో ఉంచి ఆయన వంశములో క్రీస్తు వారు వచ్చి ఉండారో అదే విధంగా నీ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు అనేక మంది హృదయాల్లో జన్మించులాగున మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన కొరకు తన సాక్షులుగా ఉపయోగించుకొనుగాక, వాడుకొనుగాక, మీకు జయమిచ్చి నడిపించునుగాక. దేవుడి వాక్యమును మీ హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇవేకూనే ప్రభా, రాజైన దావీదును ప్రభా మీరు హెచ్చించిన విధానమును ప్రభా, మీ ఎదుట ఆయన చూపిన భక్తిని మాకు మాదిరిగా ఉంచి మాకు అనేక విషయాలను బోధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాదిరికరమైన జీవితమును జీవించుట, మేము కూడా సాధన చేయుటకు మా రోజువారీ జీవితాల్లో మాకు సహాయం చేయండి. అనేక విషయాల్లో పడిపోచున్నప్పటికీ ప్రభువా ధైర్యం తెచ్చుకొని మరలా నిలవబడగలటకు సహాయం చేయండి. ఎవరైతే ఏ యొక్క పరిస్థితుల్లో వెనకబడిపోచున్నారో అట్టి వారికి తండ్రి సమతల గల భూమిపైన వారి పాదములు నిలిపి ప్రభువా నీ కొరకు రోషముతో, ధైర్యముతో నిలవబడగల శక్తిని దయచేయండి. అప్పులను కొట్టివేయండి. ఆర్థిక పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి తండ్రి. కుటుంబాలను ప్రేమతో, శాంతి సమాధానంతో, ఐక్యతతో కట్టండి. యవ్వనస్తులను దీవించండి. మంచి వివాహములతో వారి జీవితాలను స్థిరపరచండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ను దయచేయండి. మంచి కెరియర్ను దయచేయండి. న్యాయం కొరకు పోరాడుచున్న వారికి న్యాయము జరిగించండి. మూయబడిన గర్భములు తెరవబడునుగాక. నీ సన్నిధిని ప్రభా వారు సంతోషముతో కుటుంబముగా సాగిలపడుదురుగాక. సంఘములను, సంఘ కాపలను, మిషనరీ ఎవాంజలిస్టులను దీవించండి తండ్రి. పరిచర్య ఎంతటిని నూరంతలుగా ఫలింపచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.